రేయ్, ఇప్పటి వరకు వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు చూసి మనం కాపీ కొట్టాం. ఈసారి మనం పెట్టే వీడియోలు చూసి యూట్యూబ్ చూస్తున్న వాళ్ళందరూ కాపీ కొడతారు. ఆ రేంజ్ లో ఉంటాయి మన డాన్స్. సూపర్ అన్న. అది మరి ముందు చిల్డ్రన్ సాంగ్ సెలెక్ట్ చేద్దాం, ఓకేనా? ఓకే. సూపర్. ఏం కట్టారా? ఇదే సాంగ్ గనక మన పిల్లలతో కట్టిస్తే మామూలుగా ఉండదు. సేమ్ దించేద్దాం, దాటించేద్దాం. సూపర్ అన్న. రాసే స్టైల్ మారింది. ఇప్పుడు యూత్ సాంగ్ చూద్దాం. ఓకే అన్న. ఈ సాంగ్ చాలా బాగుంది, కానీ లాస్ట్ ఇయర్ చాలా మంది వేస్తారా. నిజమే అన్న. ఇంకో సాంగ్ చూద్దామా? ఓకే. ఇది చాలా బాగుంది, కానీ ఇంకొంచెం వెరైటీగా ట్రై చేద్దాం. నేను అదే అనుకుంటున్నానన్న. ఓకే. ఇది మాత్రం భలే ఉంది. ఇది మనం వేద్దాం. ఓకే. ఏంటిది? యేసువే కొండాడువెన్, యేసువే కొండాడువెన్. రాసే అన్నా, తమిళ పాట కదా ఇది. చూసేది డాన్స్ రా, పాట ఏ భాష అయినా ఎవరు పట్టించుకోరు. పైగా వేరే భాష పాటలకి డాన్స్ చేయడం ఇప్పుడు ట్రెండ్. అవునా? అయితే ఓకే. రాసే ఇప్పుడు లేడీస్ పాటలు చూద్దాం. మనోళ్ళు ఇంకా ఇంత డెవలప్ అవ్వలేదురా, బాగోదులే. ఇంకో పాట చూద్దాం. అన్నా, ఇది సూపర్ ఉందనా. మరీ సినిమా నాలెడ్జ్ లేకపోతే ఇలాగే ఉంటదిరా. ఇది సినిమా పాట. మలయాళం వాళ్ళ సినిమా పాటకి క్రిస్టియన్ లిరిక్స్ రాసి సాంగ్ చేశారు. మనం గానీ సాంగ్ కేసామనుకో కొద్ది మంది ఉంటారా బాబు, వాళ్ళు రోడ్డుకి ఇచ్చేస్తారు. ఇంకో పాట చూద్దామే? ఓకే. అన్నా, స్టెప్ సూపర్ ఉంది, అందుకేగా పాస్ పెట్టు. రేయ్, ఇది అదన్నమాట. ఇంకో సాంగ్ చూద్దాం. తెలిసిన స్టెప్లు వేయకూడదురా బాబు. ఇప్పుడే వస్తాను రా. నా పేరు ప్రశ్న. నిన్ను ప్రశ్నించడానికి వచ్చాను. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను. సర్లే అడుగు. ఏంటి ప్లాన్ చేస్తున్నావు? అదా, క్రిస్మస్కి డాన్సెస్.
డాన్స్ చేయొచ్చా? ప్రభువులో ఆనందించడానికి చేస్తున్నాం. డాన్స్ ఎందుకు చేస్తున్నావు అని అడగలేదు. ఇలా డాన్సులు చేయొచ్చా చేయకూడదా అని ఎప్పుడైనా ఆలోచించావా? లేదు. వీటి కోసం ఎప్పుడైనా ప్రార్థన చేశావా? లేదు. ఇవి వాక్యానుసారమా కాదా అని ఎప్పుడైనా ఆలోచించావా? 100% వాక్యానుసారం. అందుకే ఎప్పుడూ ఆలోచించలేదు, ప్రార్థన చేయలేదు. అవునా? అయితే నేను వేసే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పు. ఓకే, డన్. డాన్సెస్ వాక్యానుసారమని ఏ వచనం ఆధారంగా చెప్తున్నావు? కీర్తన 149:3, 154లో నాట్యం చేయొచ్చని రాయబడింది. ఆ వచనాలు ఒకసారి చదువు. నాట్యముతో వారాయన నామమును స్తుతించుదురుగాక. తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించుడి. నాట్యముతో దేవునిని స్తుతించండి అని రాయబడింది. నీవు దేవుణ్ణి స్తుతించడానికి నాట్యమాడుతున్నావా? నిజం చెప్పు. నాట్యాలు ఎన్ని రకాలో తెలుసా? తెలుసు. క్లాసికల్, బ్రేక్, ఫోక్, హిపాప్. నేను అడిగేది డాన్సుల్లో ఎన్ని రకాలున్నాయని కాదు, డాన్సులు ఎన్ని రకాలు అని. డాన్స్ 2 రకాలు. మొదటిది మనిషికి సంతోషం వచ్చినప్పుడు చేసేది. రెండవది ఒక మనిషి ఇంకొక మనిషిని సంతోషపరచడానికి చేసేది. పట్టరానంత సంతోషం వచ్చినప్పుడు కొందరు నాట్యం చేస్తూ ఆనందిస్తారు. ఈ నాట్యంలో పరవశం ఉంటుంది, కానీ ప్రాక్టీస్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు, రిహార్సల్స్ ఉండవు, సంగీతానికి ప్రాధాన్యత ఉండదు, మనుషులు తమ దృష్టిలో ఉండరు, స్పెషల్ కాస్ట్యూమ్స్ ఉండవు. హృదయంలో ఆనందాన్ని అవయవాలు కదిలిస్తూ వ్యక్తపరిచేసుకుంటారు. దావీదు చేసిన నాట్యం ఇదే. దావీదే కాదు, మందసాన్ని తీసుకొస్తుంటే ఇశ్రాయేలీలందరూ వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, ఆనందంతో గింతుతూ నాట్యమాడారు. ఎవరో చూస్తారని, చూడాలని, చప్పట్లు కొడతారని, సన్మానిస్తారని నాట్యమాడలేదు. దేవుణ్ణి స్తుతించడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ నాట్యమాడారు. ఇది వాక్యానుసారమైన నాట్యం. రెండవ రకపు నాట్యం మనుషుల్ని సంతోషపరచడానికి చేసేది. చూసేవారు ఆనందించాలి, చూసేవారు ఉత్సహించాలి. ఈ నాట్యపు మొదటి ఉద్దేశం ఇదే. చూసినవారు నాట్యం చేసిన వారిని పొగడాలి, ప్రోత్సహించాలి, లేదా ఏదైనా బహుమానాలు ఇవ్వాలి. ఈ నాట్యపు రెండో ఉద్దేశం ఇదే. ఇందులో కేటగిరీలు, స్పెషల్ కాస్ట్యూమ్స్, రిహార్సల్స్, సంగీతానికి అధిక ప్రాధాన్యతలు ఉంటాయి. పాట యొక్క అర్థంతో సంబంధం లేకుండా సంగీతానికి తగ్గట్లు నాట్యమాడతారు. చూసేవారు ఎలా చేస్తున్నారు అని చూస్తారు, చేసేవారు అందరూ చూడాలని చేస్తారు. హేరోదు కుమార్తె చేసిన నాట్యం ఇదే. స్టేజీల మీద, డ్రామాల్లోనూ, సినిమాల్లోనూ చేసే నాట్యాలు ఇవే. ఇందాక నువ్వు చూసినవి, రేపు క్రిస్మస్కి మీరు చేసేవి ఇవే. ఇవి వాక్య విరుద్ధం. చూసేవాడికి సంతోషం కావాలి, చేసేవాడికి పొగడ్త కావాలి. వీటిలో దేవునికి స్తుతి లేదు, వాక్యానికి విధేయత లేదు. నేటి క్రైస్తవులకి నాటి హేరోదికి తేడా లేదు. పోటీకి కొందరు, లోకాశలతో నిండిపోయి కొందరు, తెలియక కొందరు, తెలిసినా తప్పక కొందరు. ఈ వాక్య విరుద్ధమైన నాట్యాలు సంఘంలోనికి తీసుకువచ్చి అందరినీ శరీర సంబంధంగా ఆనందించేవారుగా మార్చేశారు. ప్రతి ఈవెంట్లోనూ ఇవే నాట్యాలు. దిగజారిపోయి ఆడపిల్లల్ని స్టేజ్లు ఎక్కించి నాట్యాలు ఆడించి ఎంజాయ్ చేస్తున్నారు. నీ చెల్లి ఇలాంటి డాన్సులు చేస్తానంటే చేయనిస్తావా? చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేయగలవా? ఏ ఇతర అమ్మాయిలు నీ సహోదరీలు కారా? యవ్వనస్తుల ఆలోచనలు పాడవుతున్నాయి, చూపులు పాడవుతున్నాయి. సంఘంలో లోకం మిళితమై నాశనానికి పరిగెడుతుంది. నాట్యం చేస్తున్నప్పుడు చేసేవారి హృదయంలో ప్రభువు లేడు, చూస్తున్నవారి ఆలోచనలోనూ ప్రభువు లేడు. ఇది ప్రభువులో ఆనందించడం ఎలా అవుతుంది? ఇందులో సువార్త లేదు, ఒక పాఠం లేదు, ఎవ్వరికీ ఒక్క ఆత్మ సంబంధమైన ఉపయోగాన్ని కూడా చేకూర్చలేదు. కేవలం మన సరదాలు తీర్చుకోవడానికి చేస్తున్న ఒక లోక సంబంధమైన పని ఇది. ఆలోచించు, ఇవెందుకు చేస్తున్నావు? దేవుణ్ణి సంతోషపరచడానికా? మనుషుల్ని సంతోషపరచడానికా? దేవుని మెప్పు కోసమా? మనుషుల మెప్పు కోసమా? మనుషుల కోసమే. మరిప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు? ఆపడానికి ప్రయత్నిస్తాను. ఆటంకాలొస్తే? ఇంతకాలం ఒక పెద్ద తప్పుని చాలా ధైర్యంగా చేశాను. ఇప్పుడు ఆ తప్పును దిద్దడానికి అంతకన్నా ధైర్యంగా ప్రయత్నిస్తాను.